మనం పొందుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఎక్కడండి? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అతని చిమ్మటేనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి. హల్లెలూయా. ఫలము అంటే ఏంటండి? ధనము అంటే ఏంటండి? పరలోకంలో ధనం ఎలా కూర్చోబడుతుంది? బ్యాంకులో అంటే బ్యాలెన్స్ వేసుకుంటా ఉంటే రెట్టింపు అవుతా ఉంటుంది. ఈరోజు బ్యాలెన్స్ 1 లక్ష ఉంది అనుకోండి, ఒక 50,000 వేస్తే 1,00,000 అవుతుంది, ఒక 20,000 వేస్తే 1,20,000 అవుతుంది. అలా అక్కడ సేవ్ చేసినట్టు. అవునా? మరి పరలోక సంబంధంలో ఏం సేవ్ చేస్తున్నాము? ఎంత డబ్బు సేవ్ చేస్తున్నాము? అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమొస్తాయంట? దేవుడు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తాడంట? జీతమును తీసుకొని వస్తాడంట. మన క్రియల చొప్పున అవి వాటిని వెతకాలంట. ఫలము, ధనము రెండు ఒకటే. ఆత్మఫలము, ఈ ధనము అన్న పరలోకంలో మనకు ఫలం పొందుకోవాలంటే, జీతం పొందుకోవాలంటే, ధనమును మరలా మనము దక్కించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనము దేవుని చిత్తము వెతకాలంట. ఆశీర్వాదములు ఏంటి అనేది ఉండాలంట. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఇదే మాట ధన్యతల గురించి ఉంటాయి చక్కగా.